హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి సుదర్శన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బుర్జీ. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన 2 ఆనియన్స్, అవి బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా కలపాలి. తర్వాత 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన 2 టొమాటోస్, టొమాటోస్ వేసిన తర్వాత అవి కొంచెం మగ్గాలి. టమాటోస్ మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ దీనికి పట్టేలాగా ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టుకొని ఉంచుకోండి. మసాలాలన్నీ బాగా పట్టిన తర్వాత మనం 200 గ్రామ్స్ పన్నీరు స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న పన్నీరును ఇందులో వేయాలి. పన్నీర్ వేసిన తర్వాత బాగా కలపాలి. పన్నీర్ వేసి బాగా కలిపిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర తరుగు వేసుకోవాలి. కొత్తిమీర తరుగు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.